నా పేరు రాజు. ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఈ టైం వరకు ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే ఎలా ఉందంటే, చాలా వెబ్సైట్లు ప్రకారం చూస్తే ప్రజెంట్ ఓటింగ్ ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఈ ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కదా, ఈ వీక్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకంటే నిఖిల్ లేడు కాబట్టి. సో నిఖిల్ ఉన్నా కూడా లాస్ట్ వీక్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా 1 or 2 ప్లేస్, ఒకసారి ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ ఉండేవాడు, ఒకసారి ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ వచ్చేవాడు. కానీ ఏంటంటే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ నిఖిల్ నామినేషన్లో లేడు. అయినా కూడా గౌతమ్ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కూడా లాస్ట్ వీక్ నిఖిల్కి గట్టి పోటీ ఇచ్చాడు, కానీ సెకండ్ ప్లేస్లో మాత్రం గౌతమ్ వచ్చాడు. కానీ ఈ వీక్ అంటే ఈ నామినేషన్లో ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం గౌతమ్ కంటిన్యూ అవుతున్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చి యష్మి గారు కంటిన్యూ అవుతున్నారు అనమాట. యష్మి గారు కంటిన్యూ అవడానికి లాస్ట్ వీక్ వచ్చేవిడి అంటే లాస్ట్ ప్లేస్లో హరితేజ గారు ముందు ప్లేస్లో యష్మి గారు ఉన్నారు కదా. సో ఈసారి మాత్రం యష్మి గారు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. మీరు అనుకోవచ్చు, లాస్ట్ వీక్ వచ్చి లీస్ట్లో ఉన్న ఆవిడ ఇప్పుడు ఎలా సెకండ్ ప్లేస్లోకి వచ్చారా, ఈ వీక్ అంత గేమ్ ఆడింది కూడా ఏమీ లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే నిఖిల్ నామినేషన్లో లేకపోవడం వల్ల సెకండ్ ప్లేస్లో యష్మి గారు ఓటింగ్ కొనసాగుతుంది. నిఖిల్కి ఓటింగ్ అంత గట్టిగా పడడానికి న్యూట్రల్గా ఆడియన్స్ గేమ్ చూసి కనెక్ట్ అయ్యారు. దాంతోపాటు అంటే ఎక్కువ సీరియల్ యాక్టర్స్ అవ్వడం వల్ల సీరియల్ యాక్టర్స్కి సంబంధించి సెపరేట్ అంటే సీరియల్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ ఓటు ఎక్కువగా మన నిఖిల్ పడడం వల్ల ఏంటంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నిఖిల్ ఎప్పుడైతే నామినేషన్లో లేకపోవడం వల్ల నిఖిల్ ఓటింగ్ అంతా యష్మి గారికి పడడం వల్ల ఆవిడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల నిఖిల్కి మన యష్మి గారికి ఓటింగ్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే యష్మి గారు ఈ వీక్ పెద్దగా ఆడకపోయినా, నెగిటివ్ కంటెంట్ ఉన్నా కూడా ఆవిడకి సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. గౌతమ్ కళ కాదు, గౌతమ్ ఈ వీక్ నామినేషన్లో ఆయన ఏదైతే అటు పృథ్వీని లాక్ చేయడం కానీ, ఇటు వచ్చి మన ప్రేరణ గారితో మాట్లాడడం కానీ, సో గౌతమ్ గేమ్ కానీ ఆ పాయింట్లు కానీ మాట్లాడడం వల్ల ఏంటంటే గౌతమ్ బాగా కలిసి వచ్చింది. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కూడా ఆయన ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ లేకపోవడం వల్ల యష్మి గారు సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఇంకా థర్డ్ ప్లేస్కి వచ్చి టేస్టీ తేజ. అనూహ్యంగా ఆ ఎపిసోడ్ నేను చెప్పాను కదా, ఎపిసోడ్ అంటే ఆ పాయింట్ లాక్ చేయడం కానీ, ఆ గేమ్ ఆ నాగపంకి సంబంధించి ఆ గేమ్ అంటే ఆ నిర్ణయం తీసుకోవడం కానీ, ఏదైనా బిగ్ బాస్ సంబంధించి తేజ ఆ గేమ్ ఏదైతే అది ప్లే చేసాడో అది బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ నామినేషన్లో ఆ పాయింట్స్ లాక్ చేయడం కానీ నిఖిల్ మీద అండ్ ఏదైతే అదే అయింది, కొడితే గట్టిగానే కొడదాం అన్న ఫిక్స్ అయ్యాడు అనమాట. సో ఎందుకంటే ఆ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి తీసేయడం కానీ, అంటే అందరూ కూడా వరస్ట్ ప్లేయర్ అని చెప్పడం కానీ, దాంతోపాటు ఏదైతే ఆ పొరపాటు చేశాడని చెప్పేసి డైరెక్ట్గా నీకు మెగా చీఫ్ కంటెంటర్ అవకాశం లేదని చెప్పడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే అతనికి ప్లస్ అయిందనమాట. సో అందువల్ల మీకు టేస్టీ తేజ థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఉన్న వాళ్ళు థర్డ్ ప్లేస్ రావడం అంటే మామూలు విషయం కాదు. గౌతమ్ కూడా అలాగే ఆడడం వల్ల అతను ఫస్ట్ ప్లేస్కి రాగలిగాడు, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్. కానీ ఇక్కడ వీళ్ళందరికన్నా ఇక్కడ విష్ణుప్రియ గారితో పోల్చుకుంటే టేస్టీ చాలా వీక్ పర్సన్ కింద లెక్క. కానీ అటువంటి విష్ణుప్రియ గారిని కూడా నెట్టి ముందుకు వచ్చాడు అనమాట. విష్ణుప్రియ గారి గేమ్ ఆవిడ చెడగొట్టుకోవడం వల్ల గౌతమ్ అంటున్నాను, మన టేస్టీ తేజ కనుక వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటారన్న విష్ణుప్రియ గారు ఈరోజు ఫోర్త్ ప్లేస్లో పడ్డారనమాట. సో మన టేస్టీ తేజ తను ఆ పాయింట్స్తో లాక్ చేయడం కానీ, తన మీద కొంత సానుభూతి క్రియేట్ అవ్వడం వల్ల అంటే టేస్టీ తేజ థర్డ్ ప్లేస్లోకి వచ్చారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో మాత్రం విష్ణుప్రియ గారు ఉన్నారన్నమాట. విష్ణుప్రియ గారు ఫోర్త్ ప్లేస్లో ఉండడానికి ఆవిడ గేమ్ ఆవిడే చెడగొట్టుకుంది. దాంతోపాటు ఆ రోహిణి గారు నామినేట్ చేసిన తర్వాత కూడా ఆ పృథ్వీకి సపోర్ట్ చేయనని చెప్పి నాకు సపోర్ట్ చేస్తాను, తర్వాత మళ్ళీ పృథ్వీకి సపోర్ట్ చేసావు అని చెప్పారు కదా. దాని తర్వాత ఆవిడ వచ్చే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ సంబంధించి ఆవిడ మాట అంటుంది, నేను పృథ్వీతో గొడవ పడకపోయినా, తనతో మాటలున్నా మాట్లాడలేకపోయినా నా సపోర్ట్ ఎప్పుడు పృథ్వీకి అని చెప్పారు. చూసావా, నా గేమ్ ఎలాగపోయినా పర్వాలేదు కానీ నేను పృథ్వీకే సపోర్ట్ చేస్తాను అన్నాను. అంటే ఇక్కడ విష్ణుప్రియ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వేయొచ్చేమో కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఎందుకు వచ్చిందిరా బాబు, ఈవిడ గేమ్ని ఈవిడే పెంట్ చేసుకుంటుంది, ఒకవేళ మనం వేసినా కూడా మన ఆ ఓట్లేదు పృథ్వీకి వేస్తే బెటర్ ఏమో విష్ణుప్రియ గారి కన్నా అన్న ఫీలింగ్ కలిగేటట్టు వచ్చిందనమాట. సో అందువల్ల అంటే విష్ణుప్రియ గారు ఫోర్త్ ప్లేస్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతున్నారు. కానీ ఈ రోజుకి మాత్రం ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అంటే పృథ్వీ
విష్ణుప్రియ అటు ఇటు మారుతున్నారు 4th or 5th ప్లేస్లో. కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే మాత్రం 4th ప్లేస్లో ఆవిడ ఉన్నారు. దాని తర్వాత వచ్చి పృథ్వీ గారు 5th ప్లేస్లో ఉన్నారనమాట. అంటే ఆయన ఇప్పుడు వరకు 11th వీక్ కొనసాగుతుంది కదా, నాకు తెలిసి 8 నుంచి 9 వారాలు ఆయన నామినేషన్లోనే ఉన్నారు. ఆయన ఎక్కువ నామినేషన్లో ఉండడం వల్ల ఏంటంటే ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఆయన ఓటింగ్, రెగ్యులర్ ఓటింగ్ ఆయన పడుతుంది. ఎందుకంటే నిఖిల్ ఓటింగ్ ఎక్కువ యష్మి గారు పడుతుంది. సో కాబట్టి ఆయన ఎక్కువ నామినేషన్లో రావడం వల్ల ప్లస్ అయిందనమాట పృథ్వీకి. కాబట్టి ఆయన ఓటింగ్ ఆయనకే పడుతుంది. కాబట్టి స్పెషల్గా కొత్త ఓటింగ్ ఏం లేదు. ఎందుకంటే ఇంకేమన్నా మైనస్ అయితే అవ్వాలేమో తప్ప ఆయన ఏంటంటే ఈ వీక్ గౌతమ్తో గొడవ పెట్టుకోవడం కానీ, అలాగే టేస్టీ తేజ మీద దమ్ముందని చెప్పడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే పృథ్వీకే మైనస్ అవుతుంది. కానీ తనకు రెగ్యులర్ ఓటింగ్ ఉండడం వల్ల 5th ప్లేస్లో కొనసాగుతున్నారు. 6th ప్లేస్ అంటే చివరికి వచ్చి అవినాష్ గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారన్నమాట. ఆయన కింద అంటే అందరికన్నా లీస్ట్లో కొనసాగడం ఎందువల్ల అంటే ఆయన ఇప్పటి వరకు నామినేషన్లో రాకపోవడం, ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏమీ లేకపోవడం. సో కాబట్టి ప్రజెంట్ ఇప్పుడే నామినేషన్లో రాకపోవడం వల్ల, ఎందుకంటే గౌతమ్ అండ్ టేస్టీ తేజ అంటే ఆ ఎపిసోడ్ హైలైట్ అవ్వడం వల్ల ఆయన ఓటింగ్ బాగా పెరిగింది. అలాగే గౌతమ్ ఇంతకుముందే నామినేషన్లో రావడం, తర్వాత ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఆయన 1st ప్లేస్లో కొనసాగుతున్నారు. ఎటువంటి అంటే ఎక్కువ నామినేషన్లో రాకపోవడం వల్ల, ఎటువంటి ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల మన అవినాష్ గారు లీస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఈ వీక్ అవినాష్ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ దగ్గర ఎవిక్షన్ సీల్ ఉంది. కాబట్టి చివరి ప్లేస్లో నాకు తెలిసి ఇటు వస్తే కనుక అవినాష్ అలాగే చివరి ఉంటాడు. విష్ణుప్రియ గారు కానీ పృథ్వీ గారు కానీ వస్తారు. ఇద్దరు నుంచున్న బట్టి నాగార్జున గారు ఎవరిని సేవ్ చేస్తావు అవినాష్, ఎవిక్షన్ సీల్డ్ ఎవరికి ఇస్తావు అంటే నాకు తెలిసి 99% నబీల్ అవినాష్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవినాష్కి నబీల్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఇవ్వచ్చు. ఆ 1% నేనే ఉంచుకుంటానంటే మనం చేసేది ఏం లేదు. కానీ 99% అవినాష్కి ఇవ్వచ్చు. కాబట్టి ఈ వీక్ సేవ్ అయిపోతాడు. సో ఇంకా పృథ్వీ అన్నాడు కదా, 99% పృథ్వీ గారు కానీ విష్ణుప్రియ గారు కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ బిగ్ బాస్ ఇప్పుడే కదా గేమ్ పట్టాలెక్కింది. ఆల్రెడీ టేస్టీ తేజ పృథ్వీకి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకొక వారం ఉంచుదాంలే అన్నట్టు అనుకుంటే కనుక ఇక్కడ పృథ్వీని ఏం చేస్తారంటే ఇక్కడ అవినాష్ ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి ఎవిక్షన్ సీల్ ద్వారా తను సేవ్ అయిపోయాడు. ఇక్కడ ఆడియన్స్ ఓట్ల ప్రకారం పృథ్వీని పంపించడం బాగోదు కాబట్టి నేను పృథ్వీని కానీ విష్ణుప్రియ గారిని కానీ పంపించను అన్నట్టుగా అనేసి ఈ వీక్ కంటిన్యూషన్ చేయొచ్చు. లేదంటే కనుక వాళ్ళిద్దరిని ఎవరినొకరిని పంపించవచ్చు అనమాట. అయితే అవినాష్ వెళ్ళిపోవచ్చు, లేదంటే విష్ణుప్రియ గారు కానీ మన పృథ్వీ కానీ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎవరు వెళ్ళకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో కాబట్టి నాకేమనిపించిందంటే ఈ ఓటింగ్ ఆర్డర్ చూస్తే కనుక గౌతమ్ మనం ముందుగా అనుకున్నట్టు ఆయన 1st ప్లేస్లో కొనసాగుతున్నాడు. 2nd ప్లేస్లో యష్మి గారు ఎందుకు వచ్చిందరో మీరు అనుకుంటే కనుక యష్మి గారు రావడానికి గల కారణం నిఖిల్ నామినేషన్లో లేకపోవడం వల్ల, ప్రేరణ గారు నామినేషన్లో లేకపోవడం వల్ల, ఆవిడకి రెగ్యులర్గా ఉన్న సీరియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఓట్ వేయడం వల్ల ఆవిడ 2nd ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో అంటే టేస్టీ తేజ గారు రాకుండా ఉండాలి. కానీ ఏంటంటే 3rd ప్లేస్లోకి వచ్చారంటే కనుక ఆడియన్స్కి టేస్టీ తేజ గేమ్ నచ్చింది కాబట్టి ఆడియన్స్ 3rd ప్లేస్లో పెట్టారు. ఎందుకంటే ఆయన పట్టిన పాయింట్స్ కానీ, ఆ గేమ్ ఆడిన విధానం కానీ, ప్రజెంట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేయడం కానీ, సో ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న ఫ్యామిలీ వీక్ కూడా వాళ్ళ అమ్మగారు రావాలి అని ఫీల్ అవుతున్నాడు కదా, బాధపడతా ఉన్నాడు మా అమ్మగారు రావట్లేదు అన్నట్టుగా. సో అది కూడా టేస్టీ తేజకి ప్లస్ అవుతుంది. సో కాబట్టి టేస్టీ తేజ ఇంకా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. తను 3rd ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఉండి కొలది చూస్తుంటే 2nd ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపోకలొద్దు. ఇంకా 4th ప్లేస్ వచ్చి విష్ణుప్రియ గారు 4th or 5th కొనసాగుతారు. ప్రజెంట్ అయితే మాత్రం 4th కొనసాగుతారు. ఆవిడ గేమ్ని ఆవిడే పెంట చేసుకుంది కాబట్టి ఆవిడకి ఆ ఓటింగ్ పడడమే ఎక్కువ నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చి పృథ్వీ గారు కొనసాగుతున్నారు. ఎప్పటిలాగే ఆయన లాస్ట్ నుంచి 2 ప్లేస్లో కూడా ఆయన ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఆయన 5th ప్లేస్లో కొనసాగుతున్నారు. లీస్ట్లో మాత్రం అవినాష్ గారు కొనసాగుతున్నారు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఈ వీక్ ఎవిక్షన్ సీల్డ్ నబీల్ మన అవినాష్ గారికి ఇస్తారు.